హాయ్ హలో నమస్తే అందరికి. నేను మీ చందు, రిపోర్టింగ్ ఫ్రమ్ ఎల్సీ మీడియా. ఈరోజు మనం ఖైరతాబాద్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ కా బడా గణేష్. మనం చూసినట్టయితే వినాయక చవితికి మనకు చాలా దగ్గరలో అంటే పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మనం ఒకసారి పనులు ఎక్కడ జరిగినాయో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక 80-70% మాత్రం పెయింటింగ్ జరిగింది. ఇంకా అక్కడక్కడ పెయింటింగ్ జరగలేదు, కళ్ళు కూడా గీయలేదు. అక్కడ చూసినట్టయితే రుద్రాక్షలు ఉన్నాయి రైట్ హ్యాండ్కి, అనిపిస్తుందా? ప్రతి సంవత్సరం కొత్త విగ్రహాలు మారుస్తూ ఉంటారు. ఈసారి శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహం పెట్టారు. దీని డీటెయిలింగ్ చూసేసరికి ఈ చీరని ప్లాస్టిక్ సంచులు ఉంటాయి చూసారా, దాంతో చేశారు. డీటెయిలింగ్గా చూస్తే చాలా నీట్గా ఉంది, మంచిగా ఉంది. ఇంకా అక్కడ చింకెన్ చూసారా, లోటస్ మీద ఉంది. ఆ చెట్లు కానీ, ఆ డీటెయిలింగ్ కానీ, ఆ పెయింటింగ్ కానీ, అంటే ఇంకా డీటెయిలింగ్ ఆ కోటింగ్ ఇవ్వలేదు, అంటే షైనింగ్ కోసం వేస్తారు కదా, అది ఇంకా వేయలేదు. ఈ సంవత్సరం జగన్నాథుడి యాత్రని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విగ్రహాలు తయారు చేసి పెట్టారు. ప్రతి డీటెయిలింగ్ చాలా బాగుంది అనమాట. సంచులు ఉంటాయి కదా, మనం నార్మల్ సిమెంట్ బస్తాలు కానీ అవన్నీ ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదా, ఆ సంచులతోటే ధోతిలు ఇంకా శారీస్ తయారు చేస్తారనమాట. ప్రతిదీ దానికి పెయింటింగ్ వేస్తారు. దగ్గర నుంచి చూస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది. డీటెయిలింగ్, ఆ డిజైన్ కానీ ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్లాస్టిక్ ని చాలా బాగా వాడారనమాట. అది తెలిసి ఇది మట్టిని తీసుకొచ్చే సంచులు ఉంటాయి కదా, దాంతో తయారు చేసి ఉంటారు. ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి దాన్ని యూజ్ చేసుకున్నారు. ఈ మాత ఎవరు, ఎందుకు పెట్టారు ఇక్కడ? ఈ అమ్మవారి పేరు శ్రీ గజాల అమ్మవారు. ఈ అమ్మవారి పెట్టడానికి కారణం ఏం తెలుసా, మన వినాయకుడి మండపం వెనక శ్రీ గజాలమ్మ వారి చిన్న టెంపుల్ ఉందని తెలిసింది. ఓకే, మన సంస్థ తెలిసింది. ఓకే, తెలిసింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, అది అమ్మవారి ప్రత్యేకత. అది అందుకే ఈసారి గణేశుడికి లెఫ్ట్ సైడ్ లో పెట్టారు. పెట్టారు పెట్టారు ఉందని తెలిసింది వాళ్ళకి. సో దానికి పెట్టడానికి కారణం ఇది, కారణం ఇది. ఓకే, ఇక్కడ చూసారా కొబ్బరికాయ కొట్టడానికి పెట్టారు. కొబ్బరికాయ ఎక్కడ కొట్టకుండా ఏం చేయకుండా మంచిగా పెట్టారు. సరే మీరు పక్కన చూసినట్టయితే శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అమ్మవారి చాలా డీటెయిల్ గా చాలా అద్భుతంగా చేశారు. ఇంకా చెట్టు కానీ, చేతిలో ఆ ప్యారెట్ కానీ చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ చూస్తే ఆమె చెంగులు కూడా ఎంత అద్భుతంగా చేశారు. అదంతా సంచితోటే చేసేది. అదంతా ఎంత ప్లాస్టిక్ అనేది వేస్ట్ చేయకుండా ఎక్కడ అమ్మవారిని మొత్తం ఆ చీర అనేది సంచులతో చేశారు. చాలా అద్భుతంగా ఉంది. అదైతే ఇంకా చెట్టు కానీ, ఇంకా చెట్టు ఆ గ్రీనరీ కానీ చాలా మంచిగా చేశారు. ఈసారి జగన్నాథుడి యాత్ర దాన్ని గుర్తుగా పెట్టుకొని ఈసారి మన ముగ్గురు జగన్నాథ స్వామిని, కృష్ణుడు, బలరాముడు, రాధని చేసి ఇక్కడ తయారు పెట్టిర్రు. ఇక్కడ కూడా చూసినట్టయితే వాళ్ళ దోతిలు కానీ, ఆ చీరలు కానీ ఆ ప్లాస్టిక్ సంచులతో వేసిండ్రు. ప్లాస్టిక్ ఎక్కడ వేస్ట్ చేయకుండా దాన్ని మంచి కరెక్ట్ వాడుతుంది. ఇక్కడ అయితే అంటే అది మన మట్టి తీసుకొచ్చిన సంచులనే దాంతోనే మంచి చేసి ఇక్కడ చీరతో చేసి ప్లాస్టిక్ ఎక్కడ అసలు లేదు ఇక్కడ చూసినట్టయితే. అది రియల్ ఎకో ఫీలింగ్ అయితే ఇలా ఉండాలి. ఈసారి ఎంత పెద్ద వినాయకుడు పెట్టారు? నువ్వు గెస్ ఎంత ఉంటుందో? ఒక 70-75 ఉండదు. ఎంత ఉంటుంది? 69 అడుగులు. 69. ఎందుకంటే వచ్చిన పెట్టారు ఈసారి? ఇదిగో ప్రతిసారి పెద్ద అది మన గణేశుడు అది ప్రతి సంవత్సరం అడుగు పెట్టుకుని పోయింది. లాస్ట్ టైం వచ్చి ఒక 70-72 దాకా పోయింది. దాని వల్ల ఏంటంటే మన గల్లీ ఇక్కడ పోయే గల్లీ అనేది ట్రాఫిక్ అయితే మొత్తం ఇబ్బంది అవుతుంది. అది మనకు బలం కలిగింది అనుకో, అన్ని మొత్తం ఎక్కడికి అన్నీ అయిపోతాయి. అందుకని స్వామి వారిని చాలా ఒక్కొక్క అడుగు తగ్గించి వచ్చిండు. ఈసారి ఏంటంటే 69 స్వామి తీసుకొచ్చిండు. కానీ అయినా సరే స్వామి వారు ఎంత మంచిగా ఉన్నారో, ఎంత అద్భుతంగా ఉన్నారో. ఆ డీటెయిలింగ్, ఆయన బెల్ట్, ఆ వడ్డానం కానీ, లడ్డు కానీ మనకి ఏదో కనిపిస్తలేదు. అయినా సరే ఇంకే మన వ్యూ అనిపిస్తుంది. మనకి పెయింటర్స్ కానీ ఎంత ఫాస్ట్ గా పని చేస్తుండ్రు. ఎందుకంటే మరి ఇంకా దగ్గర ఉంది. ఇంకా ఒక వారం 5 రోజులు అయిపోతుంది వినాయక చవితి. ఇంకా డీటెయిలింగ్ అవన్నీ కాలేదు, నార్మల్ పెయింటింగ్ అవన్నీ వేస్తుండ్రు. ఇంకా ఈసారి లడ్డు పెడుతురా?
ఈసారి లడ్డు పెట్టారు. ఎందుకు పెడతలేరు? ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి లడ్డు పెట్టలేరు. ఎందుకంటే బాగా వర్షాలు పడుతున్నాయి. వర్షం పడదు అనుకో లడ్డు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఓకే. కానీ అది భక్తులకు పెట్టలేరు, ఎవరికి పెట్టలేరు. ఓకే. సో పోతే భక్తులు బయటకు వస్తారు, వాళ్ళు స్వామి సమర్పిస్తే వాళ్ళు ప్రేమతో పెడతారు. దాన్ని మనం ఇక్కడెక్కడ పంచరాలు. ఓకే. చిన్న ఈసారి 6 days కే పంచడం జరుగుతుందంట కదా? అది ఉండొచ్చు. ఎందుకంటే మనకి అంటే ఇట్లా ఖరాబ్ అవుతుందని చెప్పి 6 days లోనే అప్పుడు తెచ్చే 3 రోజులకే పంచడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మొత్తం కనిపిస్తలేదు. అక్కడ పోయి ఒకసారి బ్యాక్ పోయి మన ఆలయం పోయి చూపిస్తాడు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి వేయడానికి కారణం ఏం తెలుసా? మన ఇండియాలో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. సింధూర్ కానీ, టెర్రరిస్ట్ అటాక్స్ కానీ, ట్రైన్ వార్స్ కానీ, ట్రైన్ క్రాష్ ఎన్ని జరుగుతున్నాయో దానికి ఒక శాంతి కల్పించాలి, విశ్వకు శాంతి కల్పించాలని స్వామి వారి ఇంకా ఆ విశ్వం మొత్తం విశ్వం ఇక్కడ ఇక్కడ వరల్డ్ ఉంది. ఇంకా స్వామి విశ్వం మనం మొత్తం వరల్డ్ పెట్టారు. ఇక్కడ విశ్వశాంతి, అందుకే స్వామి వారి విశ్వశాంతి అని పెట్టారు. మన ఖైరతాబాద్ లో వినాయకుడిని స్థాపించిన వ్యక్తి మన శ్రీ సింగరి సుదర్శన్ గారు. 1954 లో 1 అడుగు వినాయకుడితో మొదలెట్టి ఇప్పుడు 69 అడుగుల దాకా స్వామి వారు చేరుకున్నారు. ఈ నెల 25 తారీఖు అంటే సోమవారం ఆగమన్ చాలా ఘనంగా జరగబోతుందంట. మనం ఆ రోజు మళ్ళీ కలుద్దాం. నేను మీ చందు, రిపోర్టింగ్ ఫ్రమ్ LC మీడియా, సైనింగ్ ఆఫ్.